వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ మూఢులు. హంగరీలోని ఒక గ్రామంలో ఒక కాపుకి మూర్ఖురాలైన భార్య ఉండేది. మూర్ఖత్వానికి తోడు ఆమెకి అంతులేని మొండితనం కూడా ఉండేది. తన భర్త ఏది చేసినా ఆమె తప్పుపట్టేది. అతను చేసే ప్రతి పని తాను ఇంకా బాగా చేయగలనని ఆమె నమ్మకం. ఒక ఏడు కాపు కోతలు నూర్పిళ్లు పూర్తి చేసి ధాన్యాన్ని సంతకు తీసుకుపోయి వర్తకులకు అమ్మే ప్రయత్నం చేయగా అతని భార్య, నీకేమీ తెలీదు, నువ్వు నన్ను వెంట పెట్టుకుని పోతే ధాన్యం మరింత బాగా అమ్మగలను అన్నది. అయితే నువ్వే వెళ్ళి అమ్ముకురా, నేను కూడా దేనికి అన్నాడు కాపు. ఆమె సరేనని ధాన్యం మూటలు బండిలో వేసుకుని ఇంటి పని చేసే కుర్రవాణ్ణి వెంట తీసుకుని బయలుదేరుతూ ధాన్యం ఏ ధరకి అమ్మాలి అని మొగుడిని అడిగింది. ఆ మాత్రం తెలియదా, ఉన్న ధరకే అమ్ము అన్నాడు భర్త. కాపు భార్య సంతకు చేరింది. ఒక గడుసు వ్యాపారి ఆమె వద్దకు వచ్చి ధాన్యం ఎలా అమ్ముతున్నావు అని అడిగాడు. ఉన్న ధరకే అమ్ముతున్నాను అన్నది కాపు భార్య. ఉన్న ధర కనుక్కుని వస్తానని ఆ వ్యాపారి అవతలికి వెళ్ళి వచ్చి ఉన్న ధర ఏమిటంటే సగం అప్పుగా ఇవ్వటము, మిగతా సగం వాయిదా మీద తీర్చుకొనటము అన్నాడు. సరే అలాగే అమ్ముతాను, కానీ నాకు డబ్బు ఎప్పుడు చేతికి వస్తుంది అన్నది కాపు భార్య. మళ్ళీ సంతనాడు అన్నాడు వ్యాపారి. కానీ మనం ఒకరినొకరు ఎలా పోల్చుకోవాలి అన్నది కాపు భార్య. నా పాత కోటు నువ్వు తీసుకో, నీ ఉన్ని పచ్చడం నాకియ్యి, ఎవరి వస్తువులు వాళ్ళు గుర్తించడం తేలిక కదా అన్నాడు వ్యాపారి. కాపు భార్య తృప్తిపడి తాను కప్పుకున్న పచ్చటంతో పాటు ధాన్యాన్ని వ్యాపారి పరం చేసి వాడి పాత కోటు తీసుకుని దర్పంగా ఇంటికి తిరిగి వచ్చేసి తాను చేసిన నిర్వాకం గురించి గొప్పగా తన మొగుడికి చెప్పింది. కాపు భార్య మీద మండిపడి, ఛీ మూడురాలా, నీలాంటి బుద్ధి తక్కువ మనిషి మరొకరు కనిపించేదాకా ఇంటికి రాను అంటూ ఇల్లు వదిలి బయలుదేరాడు. తన పెళ్ళం కన్నా మూడులు ప్రపంచంలోనే ఉండరని అతను నమ్మలేకపోయాడు. అతను నింపాదిగా నడుచుకుంటూ అడవి గుండా వెళ్లేసరికి ఒక ఇంటిలో దీపం వెలుగుతూ కనిపించింది. అడవి మధ్య పొలాలు ఇళ్ళు ఉన్నాయి. కాపు ఆ ఇంటి తలుపు తట్టేసరికి ఒక వయసు మళ్ళిన ఆడిది తలుపు తెరిచి, ఎవరు నాయనా, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది. ఈ మనిషి తెలివితేటలు ఏ పాటివో తెలుసుకుందాం అనుకుని కాపు ఆమెతో, ఇప్పుడే పరలోకం నుంచి వస్తున్నాను అన్నాడు. ఆమె ఏమాత్రమూ ఆశ్చర్యపడక, అలా అయితే నా కొడుకు కానీ నీకు తెలుసునా నాయనా అని అడిగింది. ఈ మనిషి మూఢత్వం ఎంత దూరం పోతున్నదో చూడాలని కాపు, ఎరగకేమ్మా పాపం, అతను చింకిన బట్టలు కట్టుకుని ఎముకలు గుడ్డపీలుకలు అమ్ముతూ తన బండి తానే లాక్కుంటూ నానా అగచాట్లు పడుతున్నాడు అన్నాడు. అయ్యయ్యో, నువ్వు మళ్ళీ అక్కడికి పోతున్నావా నాయనా అన్నది ఆమె. అవునమ్మా, రేపు ఉదయాన్నే నేను అక్కడ ఉండాలి అన్నాడు కాపు. అయితే ఒక పని చేసి పెట్టు బాబు, పండక్కి చేసిన పెద్ద అప్పచ్చులు ఇంకా 3 మిగిలి ఉన్నాయి. మా ఆయనకు తెలియకుండా దాచిన డబ్బు కొంత ఉన్నది. కొంచెం ఆగానంటే 3 బాతులు వండి ఇస్తాను, వాటిని తీసుకుపోయి మా వాడికి ఇయ్యి అన్నట్లు మా ఆయన ఎవతినో మోసం చేసి మంచి ఉన్ని పచ్చడం తెచ్చాడు. ఇది కూడా మా అబ్బాయికి ఇయ్యి అన్నది ఆ ఇల్లాలు. అనుకోకుండా రావాల్సిన చోటుకే వచ్చాను కదా అనుకున్నాడు కాపు. ఇంటావిడ వంట చేస్తున్నంతసేపు అతను విశ్రాంతి తీసుకుని వంట పూర్తి కాగానే ఆవిడ ఇచ్చిన వస్తువులన్నీ పుచ్చుకుని తన కొడుకు బండి కోసం ఆమె ఇచ్చిన గుర్రాన్ని ఎక్కి బయలుదేరాడు. అతడు వెళ్ళాడో లేదో ధాన్యం వ్యాపారి ఇల్లు చేరుకున్నాడు. ఆయన భార్య జరిగిందంతా చెప్పింది. వ్యాపారి నెత్తి నోరు బాదుకుని పెళ్ళాన్ని తిట్టి పరిగెత్తుతూ ఇంటి నుంచి బయలుదేరాడు. తన వెనక ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్న సంగతి పసిగట్టిన కాపు తన గుర్రాన్ని అడవి లోపలికి తీసుకుపోయి ఒక చెట్టుకు కట్టేసి తాను మళ్ళీ దారి పక్కకు వచ్చి ఒక ఒరిగిపోయిన చెట్టుకి భుజం పోటు పెట్టిన వాళ్ళ నిలబడ్డాడు. వ్యాపారి అతని చేరవచ్చి, ఇటుగా గుర్రం మీద ఎవడైనా వెళ్ళాడా అన్నాడు. వెళ్ళాడు, కానీ నువ్వు వాడి జోలికి పోకు, వాడు బలాధిక్యుడు అన్నాడు కాపు. నీకన్నా బలం గలవాడా అని వ్యాపారి అడిగాడు. కాదు అన్నాడు కాపు. నువ్వు వెళ్ళి వాడిని కాస్త పట్టుకువద్దు, నీకు డబ్బులు ఇచ్చుకుంటాను అన్నాడు వ్యాపారి. నేను ఎలా వెళ్ళేది? ఈ చెట్టును పడిపోకుండా నిలపకపోతే మా కుటుంబం సర్వనాశనం అవుతుంది, అది ఒక శాపం అన్నాడు కాపు. నువ్వు తిరిగి వచ్చేదాకా ఈ చెట్టు పడకుండా నేను చూస్తానులే, ఆ వెధవను త్వరగా పట్టుకురా, వాడు నా పెళ్ళాన్ని మోసం చేసి చాలా కాజేశాడు అంటూ ధాన్యం వ్యాపారి చెట్టుకు తన భుజం పోటు పెట్టాడు. కాపు తన గుర్రాన్ని విప్పి దానిమీద తన ఇంటికి తిన్నగా వెళ్ళిపోయి తన భార్యతో, నీకన్నా బుద్ధి తక్కువ వాళ్ళు ఇంకా ఉన్నారు గనుక ఇంటికి తిరిగి వచ్చాననుకో అన్నాడు. నేను ఎప్పుడో నీకు ఆ మాట చెప్పాను, ఈ లోకంలో నేను ఒక్కతినే బుద్ధి తక్కువ దాన్ని అన్నట్లు మాట్లాడతావు అన్నది కాపు భార్య. ఆ మాట బుద్ధిగానే అన్నావు అనుకున్నాడు కాపు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా కథలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.